గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది అంటూ ఇదివరకు సెటైర్లు వేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే దాన్ని ఇదిగో జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు, ప్రజల్ని భ్రష్టు పట్టిస్తున్నాడు, వాలంటీర్ల లాంటి వాళ్ళకి మేము చేసే న్యాయం ఇంకెవరు చేయలేరు, వాళ్ళందరికీ 10,000 రూపాయలు డబ్బులు ఇస్తాము, అలాగే వాళ్ళకి భవిష్యత్తులో ఉద్యోగ ఉన్నత అవకాశాలకు శిక్షణ ఇప్పిస్తామని ప్రకటించారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. వాస్తవంగా ఒకప్పుడు అదే వాలంటీర్ల మీద దుష్ప్రచారం విపరీతంగా చేసి ఆ తర్వాత రివర్స్లో వెళ్ళారు. అయితే వాలంటీర్లు కూడా అందులో ఎక్కువ మంది అది నమ్మారు. ఎస్పెషల్లీ అది యువతరం కావడం, యువతరంలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ కావడం, పవన్ కళ్యాణ్ తమనే అక్రమ మహిళల వలసదారులుగా, అక్రమ రవాణాదారులుగా ప్రకటించడంతో బాధపడ్డటువంటి వాళ్ళు కూడా చివరికి ఆ భయంతోనో భక్తితోనో ప్రేమతోనో కానీ జగన్కి దూరమై కూటమికి దగ్గర అయ్యారు. అది తమకి గ్యారంటీ లైఫ్ అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పటికే వాలంటీర్ల వ్యవస్థే లేదని తేల్చి చెప్పినటువంటి వాళ్ళు తాజాగా వాళ్ళకి ఇప్పటిదాకా అటెండెన్స్ సిస్టమ్ ఏదైతే యాప్లో ఉందో అది కూడా తొలగించేశారు. దాంతోపాటు అసెంబ్లీ వేదికగానే చెప్పేశారు కదా వాలంటీర్లు. కాబట్టి ఓవరాల్గా 2.5 లక్షల కుటుంబాల వాలంటీర్లు రోడ్డు ఎక్కినా ఉద్యమించినా అండగా నిలబడే వాళ్ళు కరువైనటువంటి పరిస్థితి. ఇక బై బై వాలంటీర్ అనేటటువంటిది అయితే ఫైనల్ అయిపోయింది.